బీజేపీ ఉప ఎన్నికల్లో భాగంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బీజేపీ ఎక్స్ ఎంపీ బుర్ర నర్సయ్య గారు మనతో పాటు ఉన్నారండి. మరి వారి మాటలు తెలుసుకుందాం. ఈ ప్రచారంలో భాగంగా ఏ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. టీజీ5కు శుభాకాంక్షలు. మీ తరఫున మాకు కూడా శుభాకాంక్షలు చెప్పండి. అయితే ఈరోజు జూబ్లీ హిల్స్ నిజంగా చెప్పాలంటే పేరు గొప్ప ఊరు దిబ్బ. నిజంగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ అంటే మొత్తం యావత్ తెలంగాణ భారతదేశంలో ఒక ఇంప్రెషన్. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, అద్భుతమైన బిల్డింగులు ఉంటాయి, అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. కానీ ఈ జూబ్లీ హిల్స్ గతంలో కాంగ్రెస్ పాలన వల్ల 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన వల్ల ఎక్కడ పోయినా కూడా అర్బన్ స్లమ్స్, ఇరికైన రోడ్లు, గుంతల రోడ్డు, ఇట్లాంటి ఫ్యూ కాలనీస్ తప్పితే, అది కూడా ఈ సొంతంగా నిర్మించుకున్న కాలనీస్ తప్పితే ఎక్కడ కూడా అసలు జూబ్లీ హిల్స్ పేరుకు ఈ నియోజకవర్గంలో అత్యధిక ప్రజల యొక్క వసతులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంటి సంబంధం లేదు. ఈ జూబ్లీ హిల్స్ అనేది పేరే కానీ ఇక్కడ అంతా ఇప్పుడే చెప్పాను కదా, పేరు గొప్ప ఊరు దిబ్బ. ఈరోజు మేము ఈ ప్రజలందరినీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఇక్కడ అంతో ఇంతో కొంత రోడ్లు కానీ అభివృద్ధి అయితే ఏంటంటే కేవలం కిషన్ రెడ్డి గారి వల్ల, వారు ఇచ్చినటువంటి నిధుల వల్ల, వారు ఇచ్చినటువంటి కేంద్ర నిధుల వల్ల జరుగుతుంది. అందుకని ఈసారి చేసిన విజ్ఞప్తి ప్రజలకు ఏంటంటే, కమలం పువ్వు గుర్తుకు 11వ తారీఖు నాడు ఉదయమే లేచి పొద్దున్నట్టు బ్రేక్ఫాస్ట్ చేయగానే ఓటేయండి. అది కూడా మోడీ గారికి కమలం పువ్వు గుర్తుకు బీజేపీకి ఓటేయటమే కాకుండా కుటుంబ సభ్యులు, పరివారం, బంధుమిత్రులు పెళ్లికి పోయినట్టు పోయి అత్యధికంగా. ఇంకో అంశం ఏంటంటే, ఇక్కడ 2 పార్టీలు మతవాద పార్టీలు, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ. ఎందుకంటుందంటే వాళ్లకు మతాల పరిగా ఓట్లు తీసుకోవాలనే తపన తప్పితే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ధోరణి లేదు. ఈ మతతత్వాన్ని అణచివేయాలంటే ఈ ఒక హైదరాబాద్ యొక్క ఇది లేకుంటే ఏమవుతుంది? ఇది పేరుకు కాంగ్రెస్ అభ్యర్థి, పేరుకు బీఆర్ఎస్ అభ్యర్థి, ఈ ఇద్దరిని నడిపేది ఎంఐఎం అధినేత. దోనోం కా బాస్ అసదుద్దీన్ ఓవైసీ. పేరుకే వీళ్ళు 2 పార్టీలు, 2 అభ్యర్థులు. ఆయన ఊ అంటే లేదంటే లేస్తారు, లే కూర్చుంటే కూర్చుంటారు. అందుకొరకు జూబ్లీ ఓటర్లందరూ మాషేల విజ్ఞప్తి ఏంటంటే, నిజమైనటువంటి అభ్యర్థి కావాలి. లంకల్లి దీపకర్ రెడ్డి అన్నిత్యం ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి, ఎలాంటి మచ్చ లేనటువంటి, ఎలాంటి ఆరోపణ లేనటువంటి వ్యక్తి. కాబట్టి కమలం పువ్వు గుర్తుకు మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి, దీపక్ రెడ్డి గారికి ఫస్ట్ నెంబరు 11వ తారీఖు నాడు ఉదయం వితిన్ 12 PM వేయమని నేను విజ్ఞప్తి చేస్తాను.